నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజ మేడం. మరి మేడం ఏ విషయం గురించి వాళ్ళు మాట్లాడతారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మా స్టూడియోకి స్వాగతం. మేడం, ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడతాం. ఇంటిని ఆఫీస్ని సమన్వయం చేయడం అనేది ఒక ఆర్ట్ అనుకోవచ్చు అంటారా? దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకునేది 3x8 ఫార్ములా అండి. 3 అంటే 24 గంటల్ని, మనకి ఉన్న 24 గంటల్ని ఎంత బాగా ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకోవచ్చు, ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో అన్నది వాళ్ళు మాట్లాడతాం. మనం 888 ఫార్ములా అండి. ఓకే, సో మనకున్నది 24 గంటలు, ఏ మనిషికైనా ఉన్నది 24 గంటలే. ఆ 24 గంటల్లో మనం దేనికి ఎక్కువ సమయం కేటాయించినా కూడా, అంటే 8 డివైడ్ చేస్తే 8 అవర్స్ కన్నా మీరు దేనికి ఎక్కువైనా కేటాయిస్తే రెండో లైఫ్ సఫర్ అవుతుంది. అది మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడే ఒక ఫస్ట్ 8 మీ పర్సనల్ లైఫ్ కోసం అని, ఒక 8 అవర్స్. సెకండ్ 8 అవర్స్ మీ వర్క్ కోసం, కంపల్సరీగా 8 అవర్స్ అన్నది వర్క్ కోసం. మిగతా 8 అంటే స్లీప్ అంటాం. ఈ మూడింటికి రెస్ట్. ఓకే, రెస్ట్ స్లీప్ అన్నదానికి మనం డివైడ్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం 888 ఫార్ములా. సో మనం ఫస్ట్ 8 గురించి మాట్లాడుకుంటే కనుక పర్సనల్ లైఫ్ది, మనం పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తర్వాత మాట్లాడి ముందు ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాల్సింది 8 అవర్సే, కానీ మీరు 10 నుంచి 12 గంటలు, 12 నుంచి 14 గంటలు పని చేస్తున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు మనకి. ఆ లైఫ్లో ఒక వర్క్ తప్పించి, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ తప్పించి ఇంకేమీ కనిపించట్లేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు అదే మాట్లాడతారు, ఇంటికి వచ్చినా కూడా అదే మాట్లాడతారు. కాబట్టి సో ఈ వర్క్ అన్నదాన్ని 10, 12, 14 గంటలు, కొన్నిసార్లు ఈవెన్ 18 గంటలు కూడా అయ్యే ఉన్న దాంట్లో నుంచి మీరు వర్క్ చేయాల్సిన కాలం ఓన్లీ 8 అవర్స్. సో మీరు ఖచ్చితంగా పాటించాల్సింది ఏంటంటే, మీరు మీ వర్క్కి డివోట్ చేయాల్సిన టైము ఓన్లీ 8 అవర్స్. ఓకే, అది ఎనీ 8 అవర్స్. అంటే మీరు మార్నింగ్ 9 o'clock వెళ్తే అక్కడ నుంచి మీరు కరెక్ట్ 10 o'clock వెళ్తే అక్కడ నుంచి. సో 8 అవర్స్ టోటల్గా డెడికేటెడ్ టు ఆఫీస్ అని మీరు పెట్టుకోవాలి. అది ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది. ఓకే, ఆ ఆఫీస్ టైంలో ఆ 8 అవర్స్లో మీరు ఆలోచించాల్సిన ఓన్లీ మీ వర్క్ గురించి. ఇవ్వదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ఇంటి గురించి, మిగతా వాటి గురించి ఆలోచించకుండా ఆఫీస్లో ఉండండి, ఇంట్లో ఉండండి, ఎక్కడైనా మీరు వర్క్ చేయాలనుకుంటే 8 అవర్స్ కాబట్టి ఖచ్చితంగా 8 అవర్స్ డెడికేటెడ్ చేయాలి. కానీ చాలా మంది ఏమంటారంటే 8 అవర్స్లో చేయడం చాలా కష్టం మేడం యాక్చువల్లీ. ఎందుకంటే సమ్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఆల్సో అలాంటివి ఉన్నాయి. అంటే 8 అవర్స్ లో కంప్లీట్ కాని వర్క్ ఉంటాయి, లేదా చివరి వరకు వచ్చి ఇంకా కంటిన్యూ చేయాల్సిన వర్క్స్ ఉంటాయి. జస్ట్ లైక్ జర్నలిస్టిక్ లైఫ్ లో మేము ఎక్స్పీరియన్స్ చేసేది అంటే కొన్ని ప్రొఫెషనల్స్ కొన్నిటికి అయితే మాత్రం అది మనం ఏం చేయలేము, ఎక్సెప్షనల్ కేసెస్. కానీ మేజర్గా మనం చూసేది ఎక్కడైతే మీరు 8 అవర్స్లో మీరు కంప్లీట్ చేయగలరు అనుకున్న దానికి డెఫినెట్గా మీరు దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇందులో 8 అవర్స్ మీరు అన్నప్పుడు ఏంటంటే, అసలు మీరు చాలా చోట ఏంటంటే టైం వేస్టర్స్ ఎక్కువ ఉంటాయి. మీరు 8 అవర్స్లో నిజంగా మీరు ఎంత వాడుతున్నారు, ఖచ్చితంగా ఎన్ని గంటలు మీరు వర్క్కే వాడుతున్నారు. ఎందుకంటే ముందు మీరు ప్లాన్ చేసుకోకుండా సడన్గా లాస్ట్ మూమెంట్లో డిసైడ్ చేసుకుని చేసినప్పుడు మీకు అది 8 అవర్స్లో అవ్వడం కష్టం అవుతుంది. సో మీరు ఏం చేయాలనుకున్నది ప్రయారిటైజ్ చేసుకోవాలి. వర్క్లో కూడా ప్రయారిటైజ్ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను కాకుండా ముందు అసలు నేను ఈరోజు ఏం చేస్తాను, ఒక ఆఫీస్లో వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక 5 నిమిషాలు కనుక నేను ఇవాళ ఏం చేయాలనుకున్నాను, ఏం చేస్తాను, ఏది ముందు కంప్లీట్ చేస్తాను అనేది ఒక లిస్టింగ్ మీరు కనుక రాసుకుంటే దాని ప్రకారం మీరు చేస్తే సిస్టమేటిక్ వేలో వెళ్తుంది అండ్ ఫోకస్డ్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు 8 అవర్స్ చేయాల్సిన పనిని 4-5 అవర్స్లో చేస్తారు, ఒక 5-6 అవర్స్లో చేస్తారు. ఇప్పుడు 4-5 అవర్స్లో చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే అదొకలాంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అరే నాకు తొందరగా అయిపోయింది ఏంటి అని. అది ప్రమాదమే. ఎందుకంటే 5 గంటల్లో 6 గంటల్లో అయిపోయింది కదా, మీరు చాలా ఫాస్ట్గా చేశారు, మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీకు వేరే సపోర్ట్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఆల్సో కావచ్చు, సిమిలర్ ప్రాబ్లమ్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉండొచ్చు. అప్పుడు మీరు ఒక 6 అవర్స్లో మీ వర్క్ అయిపోతుంది. ఆ టైం మిగిలిపోతుందని ఎప్పుడైతే మీరు అన్నారో అన్నీ మీరు కొత్త వర్క్ స్టార్ట్ చేస్తారు. చాలా చోట్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక గంట టైం ఉంది కదా, 2 గంటల టైం ఉంది కదా, కొత్త స్టార్ట్, అది మీకు అవ్వదు, కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే కొత్త వర్క్కి మళ్ళీ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 8 అవర్స్ లోపున కనుక మీ వర్క్ కంప్లీట్ అయిపోతే కనుక స్టాప్ ఇట్, అక్కడ ఆపేయండి. ఇక్కడ ఎందుకు ఆపమన్నామంటే అది మీకు మీ టైం, మీకు ఒక రిలాక్స్ టైం కావచ్చు, లేకపోతే మీరు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవడానికి కావచ్చు, కానీ కొత్తగా ఏది స్టార్ట్ చేయదు. సో టేకప్ చేయొద్దు. ఈ 8 అవర్స్ అన్నది
ఖచ్చితంగా 8 అవర్స్ పాటిస్తే మనకి ఇండియాలో చాలా తక్కువ, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా కంట్రీస్లో మీరు చెప్పింది పక్కా ఫాలో అవుతారండి. వాళ్ళు అసలు ఆ టైం దాటింది అంటే చాలా చోట్ల అసలు మేనేజర్సే పంపించేస్తారు. వీకెండ్స్ ఎంజాయ్, లైక్ ఫ్రైడే ఉందని వీకెండ్ వాళ్ళకి ఎవ్రీడే ఇస్ వీకెండ్ కైండ్. ఒకవేళ మీరు 9 o'clock వెళ్ళి మీరు 5 or 4 7 గంటలో మీ లాగిన్ అండ్ లాగౌట్ టైం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఆపేసిన తర్వాత మిగతావన్నీ చూసుకుంటారు. కానీ మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి లాగిన్ టైం లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం అనేది తెలియదు. సో కానీ ఇది ఎప్పుడైతే మీరు 8 hours అని ఫిక్స్ అవ్వకపోతే ఇది మీకు 2/8 వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు ఎక్కువ కాలం ఒక 8 hours కన్నా ఎక్కువ కనుక మీరు ఆఫీస్కి డివోట్ చేస్తున్నప్పుడు పర్సనల్ లైఫ్ మిస్ అవుతారు. అది ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఓకే, మిగిలిన యాక్టివిటీస్ కావచ్చు, చాలా మిస్ అవుతుంటారు. సో ఈ ఆఫీస్ ఎప్పుడైతే మీరు అక్కడ 1 గంట ఎక్కువ పని చేస్తున్నారంటే ఎక్కడో మీరు 1 గంట తక్కువ వాడుతున్నారని, మైనస్ చేసుకుంటున్నారని అర్థం. సో ఎప్పుడైతే మీరు అది ఎక్కువ చేసుకుంటున్నారో, అంటే సెకండ్ 8 గురించి మాట్లాడినప్పుడు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు దీని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు టైం ఇచ్చుకోలేదు, సరిగ్గా పనిచేయలేకపోవచ్చు, పర్ఫార్మెన్స్. ఎందుకంటే మీరు ఎక్కడో కూడా మిస్ అవుతున్నాను ఫీలింగ్. ఇప్పుడు మీరు మీ పర్సనల్ హాబీస్ కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు వెళ్ళాల్సిన యాక్టివిటీస్ కావచ్చు, అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ కావచ్చు, చాలా ఉంటాయండి. వీటన్నిటిని మిస్ అయ్యి అవన్నీ మిస్ చేసుకుంటూ నేను వర్క్కే డివోట్ చేస్తాను, టైం ఎక్కువసేపు ఉంటాను అంటే కొంతసేపు కొన్ని రోజుల తర్వాత ఏముందంటే మీరు మళ్ళీ ఆ సేమ్ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళాలి. అంటే నేను ఓన్లీ వర్కే చేస్తున్నాను, నా లైఫ్లో ఎక్కడ చూసినా ల్యాప్టాప్లు కంప్యూటర్లే కనిపిస్తున్నాయి, ఇంకేమీ కనిపించట్లేదు. సో సెకండ్ ఒక దాంట్లో మీరు కాంప్రమైజ్ అయితే రెండో దాంట్లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంది. ఓకే, సో పర్సనల్ లైఫ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 8 hours స్లీప్, రెస్ట్. సో ఎర్లియర్ డేస్లో ఏంటంటే కంపల్సరీ 8 hours పడుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలనేది చాలా రిలీజియస్గా ఫాలో అయ్యేవారు. ఇప్పుడు ఏంటంటే స్లోలీ స్లీప్ అనేది 2 hours 1 hour దానికి తగ్గిపోయి కుదించబడుతుంది. సో మీరు ఎప్పుడైతే నిద్ర మీకు ఫుల్ఫిల్ అవ్వలేదో మీరు ఫిజికల్గాను ఎనర్జెటిక్గా ఉండరు, మెంటల్గా కూడా మీరు స్ట్రెస్, మీరు ఎంత చేసినా కూడా మీరు మర్నాడు మార్నింగ్ లేచినప్పుడు అగైన్ ఫెటిగ్, అగైన్ యూ విల్ బీ హ్యావింగ్ టైర్డ్నెస్ ఉంటుంది, మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వదు. సో 8 hours స్లీప్ అనేది వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్గా దాన్ని మళ్ళీ అది ఇట్స్ లైక్ ఏ సర్కిల్ అండి. ఎక్కడైనా మీరు ఒక చోట కాంప్రమైజ్ అయితే రెండో లైఫ్ మీది ఎఫెక్ట్ అవుతుంది. ఒకప్పుడు డ్రాయింగ్ రూమ్ లోనో లేకపోతే ఫ్రంట్ రూమ్ లోనో కూర్చుని వర్క్ చేసుకునేటువంటి ఆ ల్యాప్టాప్ ఇప్పుడు సరాసరి బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తుంది. కరెక్ట్. ఖచ్చితంగా పడక గదిలో వర్క్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. సో దీనివల్ల మీరు చెప్పినట్టుగా రెస్ట్, స్లీప్ మీద పడుతోంది, చాలా ఇబ్బంది అవుతుంది. వర్క్ లాగే వర్క్ టైంలోనే చేయాలి అనేటువంటిది మనకి మనం కల్పించుకోవాలంటే ఎట్లా, ఎటువంటి పాటించాలి? ఫస్ట్ మనం 3H అని మాట్లాడతామండి. 3H ఇందులో చేయాల్సింది 3H. 1 హెల్త్, 2 హైజీన్, తర్వాత హాబీ. 888 లాగా ఇక్కడ కూడా 3H అని మాట్లాడతాం. ఫస్ట్ మీరు ఏదైనా మాట్లాడినా మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ మీరైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు హెల్తీగా లేకపోతే మీరు వర్క్ చేయలేరు. సో చూసుకోవాల్సింది మొదటికే మోసం వస్తుంది. చాలా మంది ఏంటంటే వర్క్లో పడిపోయి తినరు, తాగరు, ఏది చేయరు. సో అది ఒక రకంగా క్యారీడ్ అవే బై సంథింగ్. సో ఫస్ట్ హెచ్ మేము మాట్లాడేది హెల్త్ గురించి మాట్లాడినప్పుడు తిండి కంపల్సరీగా కావాలి, అది తినే ఫుడ్ కూడా కరెక్ట్ అయిన ఫుడ్ తినాలి. సో ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది మేము మాట్లాడే హైజీన్. సో ఎప్పుడైతే ఈ వర్క్లో పడతారో నాట్ ఈవెన్ అసలు కొంతమంది స్నానం చేయని వాళ్ళు అసలు ఎలా ఉంటారంటే మినిమం హైజీన్ పాటారు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూడడానికి బాధగా ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు కూడా అంత. సో రెండోది వాళ్ళు చూసుకోవాల్సింది, తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ హైజీన్. ఈ రెండవది. మూడోది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక హాబీ ఉండాలి. ఇప్పుడు నెవడేస్ నేను ఎవరైనా చాలామంది వస్తుంటారు, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కనుక నాకు వాళ్ళ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను క్యాజువల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఏంటి బాబు ఏమైనా హాబీస్ ఉన్నాయి అంటే, ఉంది మేడం మొబైల్ అంటారు. మొబైల్ అలా అయిపోయింది. మొబైల్ చూడడము, చాటింగ్ చేయడము, ఈ గేమ్స్ ఆడడము ఇవన్నీ కూడా హాబీ కాదండి. అది కాదు. అదేంటంటే అది మైండ్కి మీకు ఏవి రిలాక్సేషన్ ఇవ్వదు. హాబీ అంటే రీడింగ్, బుక్స్ రీడ్ చేయడం కానీ, లేదంటే మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, మిమ్మల్ని ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్లే ఒక హాబీ అన్నది మీకు ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఒక హాబీ ఉండాలి. ఓకే,
ఒకవేళ ఎవరికైనా లేదు అనుకుంటే అసలు అసలు నాకు ఏదంటే ఇష్టం ఓకే హాబీ వదిలేండి, కొంతమంది ఇష్టాలు కూడా ఉండదు. నాకు ఏమి ఇష్టం, నాకు ఏమి ఇష్టం ఉండదు మేడం. ఫుడ్లో ఏమి ఇష్టం టైంకి తినేయాలి. ఏం తింటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ తింటున్నారో తెలియదు. మన హెల్త్ అండ్ హైజీన్ గురించి మాట్లాడు, ఎక్కడ తింటున్నారు, ఎలా ఉన్నది. సో ఈ రెండు కూడా. మూడోది హాబీ ఏంటంటే మీకు సైకలాజికల్గా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్గా ఉంచాలి అనుకుంటే ఒక హాబీ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు బాగా స్ట్రెస్ అయ్యి ఉంటారు, ఒక మంచి బుక్ చదవండి. ఒక బుక్ చదివినప్పుడు మీరు మొత్తం బుక్ చదవకలు ఒక 2 పేజీలు చదివితే యూల్ గెట్ ఎ సొల్యూషన్, యూల్ బీ హ్యాపీ. అలాగే మీకు డ్రాయింగ్ వచ్చి అనుకోండి, చిన్నగా పెయింట్ చేయండి, డ్రా చేయండి, మీకు ఒక మంచి డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తారు. సో ఈ 3H అన్నది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫాలో అవ్వాల్సి ఉంది. హాబీ అన్నది లేదు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అట్లీస్ట్ నాకు ఏది ఇష్టమో దాన్ని నేను ఏం చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది డెవలప్ చేసుకోవాలి. అండ్ ఈ హాబీస్ కూడా ఏజ్తో లిమిట్ లేదండి. చాలామంది అంటే చిన్నప్పుడే రావాలి అంటారు, కానీ అలా ఏం లేదు. ఏ ఏజ్లో అయినా సరే మేము చాలా మంది తగ్గట్టుగా ఇప్పుడు మీరు 60 years ఏజ్లో నేను సడన్గా నేను ఇప్పుడు మ్యారథాన్కి వెళ్తానంటే మ్యారథాన్కి వెళ్ళొచ్చు, రన్ చేయొచ్చు, కానీ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయాలి. సో ఏజ్ ప్రకారం ఒక 20 years సూట్ అయ్యేది, యాక్టివ్గా ఉంచేది, మిమ్మల్ని కొంచెం యాక్టివ్గా ఉండాలి అండ్ మీకు ఎంతూజియాస్టిక్గా కూడా ఉండగలగాలి. సో అలాంటి హాబీని ఒకటి ప్రతిరోజు కొత్తగా ప్రతిరోజు అది ఇంకొక ప్రాబ్లం అండి. మనకి ప్రతిరోజు కొత్తగా ఉండాలన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నార్మల్ లైఫ్లో అవ్వదు. ఎందుకంటే ప్రతిరోజు రోజు మొదటి స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్లో మీరు డేట్ మార్చచ్చు, కానీ అదే ఉంటుంది, అదే యాక్టివిటీ, అదే ఆఫీస్కి వెళ్ళాలి, అదే చేయాలి. చేసినప్పుడు కొత్తగా ఎలా చేస్తారంటే కొత్తగా మీ ఆలోచన కొత్తగా ఉండాలి, కొంచెం మీ ఆలోచన మార్చుకోవాలి. అంతేగాని ఇవాళ నేను కొత్తగా ఏదైనా చేయాలి అన్నప్పుడు యూత్ ఎందుకు నవడేస్ యంగ్స్టర్స్ ఈజీగా ఎందుకు బోర్ ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి ప్రతిరోజు కొత్తగా ఉండాలి, కొత్త యాక్టివిటీ ఉండాలి, కొత్తది చేయాలి. అది పాసిబుల్ కాదు. సాధారణంగా ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. ఆ ఉన్న రోజులో నేనే కొత్తగా చేశాను అన్నది చేసుకోవాలి. నాకు ఏది నేను నేర్చుకున్నాను, లేకపోతే ఏది నేను కొత్తగా చేయగలుగుతున్నాను అన్నది ఇంపార్టెంట్. బ్యాంక్స్ లో అదే ఎక్కువ గమనిస్తూ ఉంటాం. మేనేజర్ కేడర్కి వచ్చినప్పుడు ఆయన ఒక బ్రాంచ్ మేనేజర్, సో ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నాట్ 8 hours అండి, ఇంకా ఎక్కువే వర్క్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ వాళ్ళలో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం మనం బయట వాళ్ళ లైఫ్లో కూడా. మీరు చెప్పిన 888లో ఒక 8లో కాస్త ఎక్స్ట్రా చేస్తే ఆ 8 ఇంకో 8 మీద ఎక్కుతుంది, ఆటోమేటిక్గా ఆక్యుపై చేసేస్తుంది ఆ స్పేస్ని. మరి ఇటువంటి వాళ్ళు అంటే హైయర్ పొజిషన్లో హైరార్కీలో ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటి భయాలు లేకుండా? భయాలు లేకుండా అంటే మనం అగైన్ నేను 3 F's అని చెప్తానండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఓకే, అండ్ ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మీరు చేసినా కూడా మీరు అన్నట్టుగా 8 hours కంప్లీట్ చేయలేకపోవచ్చు, ఎక్స్టెండెడ్ అవర్స్ ఉండొచ్చు, కానీ అక్కడ మీరు చేసినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి, మీ ఆ ఉన్న టైంని మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి. ఎందుకంటే మీరు వర్క్ చేస్తున్నారనుకోండి, ఓన్లీ వర్క్ అనేది కుదరదు. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. యూ హ్యావ్ టు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు 10 గంటలు అక్కడ పని చేస్తున్నారు, 12 గంటలు చేస్తున్నారంటే అక్కడ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ వైఫ్ ఎవరో ఆటోమేటిక్గా ఏంటిది నాకు టైం ఇవ్వట్లేదని అంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఎక్స్ట్రా, మనం ఒకవేళ వయలేషన్ ఏదైనా ఉంది అంటే టేక్ ద ఫ్యామిలీ సపోర్ట్. రెండోది మీకున్న టైంని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళతో చేయండి. థర్డ్ ఏంటంటే ఫెయిత్ అని మాట్లాడతాం. మన ఫెయిత్ అంటే నేను చాలామంది ఈ మధ్యకాలం నేను దేవుణ్ణి నమ్మను, ఇది చేయను, నాకు ఏది నమ్మకం లేదు అని అంటారు కదా. ఏదో దాన్ని మీరు నమ్మండి. మీరు వర్క్నే నమ్ముతున్నారు అనుకోండి, ఆ వర్క్నైనా పూర్తిగా నమ్మండి. ఆ ఫెయిత్ అన్నది, అండ్ యూ షుడ్ ఫెయిత్ ఇన్ సంథింగ్ విచ్ యూ బిలీవ్ కదా. తప్పనిసరిగా ఫెయిత్ అనేది ఉండాలి. ఈ 3 కూడా ఇప్పుడు మరి ఎవరైతే మీరు చెప్పిన ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ సపోర్ట్ కనుక ఉంటే వాళ్ళు ఈజీగా దీన్ని ఓవర్కమ్ చేయగలరు. మ్యాక్సిమం మీరు స్లీప్లో కొంచెం ఇదైనా కానీ నెక్స్ట్ డే అలా ఎవ్రీడే మీరు పని చేయలేరు. ఎప్పుడో ఒకప్పుడు మీకు ఒక వార్నింగ్ అయితే వస్తుంది మీ బాడీ నుంచి. నేను అది మెషిన్, ఇట్స్ ఎ మెషిన్. సో నేను చెప్తుంది, బాబు నేను ఇంతకన్నా పని చేయలేనప్పుడు ఆ సిగ్నల్ రాకముందే మీరు కొద్దిగా తేరుకుంటే చాలా మంచిదండి. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్, ఫెయిత్ ఇన్ ప్రేయర్స్, ఇది చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు తక్కువ టైం పనిచేసినా ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, నాట్ ఇన్ ఆల్వేస్ అండి. సో వాళ్ళు ఒక 4 hours వర్క్ చేస్తే 4 hours ఒక షూట్ లో పాల్గొంటే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ రావచ్చు. వాళ్ళు మిగతా టైం ని ఏం చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years గురించి మాట్లాడతానండి, ఇలాంటి వాళ్ళ గురించి 3 years గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్. మీకు నిజంగానే ఇప్పుడు మీరు మనం మాట్లాడే సెలబ్రిటీ ఎవరైనా కానీ టైం ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఎప్పుడు ఏం మాట్లాడతానంటే సర్వీస్. మీకు నిజంగా అంత టైం ఉన్నప్పుడు చాలామందికి అవసరమైన వాళ్ళకి యూ కెన్ డూ సర్వీస్. ఇక్కడ సర్వీస్ అంటే మీరు మీకున్న పరిధిలో మీకున్న అవకాశం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి మీరు మీ సర్వీసెస్ చేయొచ్చు. ఓకే, అది ఆర్ఫనేజెస్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, సపోర్టింగ్ ఎన్జిఓస్ కావచ్చు. మీకు టైం ఉంటే వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేసే విధంగా అది నేను మాట్లాడతాను. రెండోది ఏంటంటే స్టడీ అంటాను నేను. చదువుకోవాలి. చదువు అన్నది ఏజ్తో సంబంధం లేకుండా స్టడీ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు డిగ్రీస్ అండి. స్టడీ ఎనీథింగ్, ఫిలాసఫీ కానీ. చాలా మంది మన మహానుభావులు ఎంతమందో ఉన్నారు, వాళ్ళ గురించి మనకేమీ తెలియదు, చాలా ఉంది చదవాలి అంటే. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని, ఎందుకంటే మీకు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి బుక్స్ రీడింగ్ అలవాటు చేసుకోవాలంటారు. బుక్స్ రీడింగ్ అన్నది డెఫినెట్గా అలవాటు చేసుకోవాల్సి. ఓకే, ఇది ఇంకొకటి. రెండోది ఏంటంటే స్పెండింగ్ టైమ్ విత్ సోల్ అంటారు, అంటే మనతో మనం స్పెండ్ చేయడం అని. అది చాలా మంచి కాన్సెప్ట్ అండి. మూడో ఏమంటారంటే సోల్, అంటే మనతో మనం గడపడం. నాకు టైం దొరికింది కాబట్టి నేను అందరితోనూ పీపుల్తోనే ఉంటానని కాకుండా, మీకు టైం దొరికినప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుంటూ, మీ గురించి ఎప్పుడైతే మీరు ఆలోచించుకుంటారో, మీతో మీరు కనెక్ట్ అవుతారో, మీరు పీపుల్తో బాగా కనెక్ట్ అవ్వగలరు. సో ఈ ఒకటి స్టడీ అన్నది నాట్ రిలేటెడ్ టు డిగ్రీస్ అండి. మీకు ఎంతమంది గురించి చదవచ్చు, బుక్స్ ఉన్నాయి. స్టడీ చేయాలంటే మీరు బుక్సే ఎక్కర్లేదండి. మీరు ఒక్క చోటకి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే మీరు పీపుల్ని చూస్తే యూ కెన్ స్టడీ పీపుల్, హ్యూమన్ మెంటాలిటీస్, బిహేవియర్స్, వాళ్ళ యాటిట్యూడ్స్. మీరు అరగంట ఒక మాల్కి వెళ్ళి, ఇది లైక్ ఎన్ ఎక్స్పెరిమెంట్. నేను కొంతమంది పిల్లలతో చేశాను ఇది. నేను ఐ ఆస్క్డ్ మై స్టూడెంట్స్ టు గో, అంటే వెళ్ళండి, మాల్కి వెళ్ళండి, మీరు ఎవరు ఒక కార్నర్లో కూర్చోండి, ఒక కార్నర్లో కూర్చోండి, మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడైతే మనుషుల్ని చదవడం అసలు అర్థం చేసుకున్నామో చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ప్రపంచాన్ని చదివినట్టు కదా. ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్, ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. మహిళల గురించి చాలా చెప్పుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సైమల్టేనియస్లీ రెండు మెయింటైన్ చేయాలి. ఇటు సంసారం అంటే ఇంట్లో పిల్లలకి వండి పెట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే తెల్లారు లేచి వాళ్ళు వెళ్ళే ఆఫీస్ ఆర్ స్కూల్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళు వెళ్ళి చేయాలి. సో రెండు బ్యాలెన్స్ చేయడం వాళ్ళకు కూడా చాలా చాలా ముఖ్యం. పైగా వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. మరి ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్? ఎక్కువగా ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం చూసుకున్నప్పుడు ఎక్కువ మనకి ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లేడీస్తోనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తే కదా. ఇక్కడ నేను చెప్పే ఈ 888 ఫార్ములా ఏంటంటే అచీవ్ మోర్ వర్క్ లెస్ అని చెప్పి, అంటే బై వర్కింగ్ లెస్. తక్కువ అనట్లేదు, కొంచెం తక్కువ చేసినాను. కానీ ఉమెన్కి ఏంటంటే ఒక్కసారి అది ఇల్లైనా కావచ్చు, ఆఫీస్ అయినా కావచ్చు, వాళ్ళు ఎంత చేసినా కూడా నేను చేయలేదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అది గిల్టీ కాన్షియస్ అవనివ్వండి, ఏదైనా సరే. ఆ పిల్లల్ని చూసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, ఏమో నేను పిల్లలకి టైం ఇవ్వలేదండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను ఇంత చేస్తున్నాను, ఏమో ఎక్కడో ఏదో ఒక చిన్న మిస్టేక్ ఏదో జరిగితే అరే నేను మిస్టేక్ చేశాను, నా వల్ల కావట్లేదు. సో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచించండి. అది 8 hours మీరు ఆఫీస్లో ఉంటే 8 hours ఆఫీస్ గురించి. ఇంటిని ఆఫీస్కి తీసుకెళ్ళకండి. చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఇల్లు ఆఫీస్కి వెళ్ళిపోతుంది, ఆఫీస్ ఏమో ఇంటికి వస్తుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వవు. సో ఆఫీస్లో ఉన్న 8 hours ఉంటారా, 9 hours ఉంటారా, అది అక్కడ ఉండండి. ఒక్కసారి మీరు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు కట్ ఆఫ్. మనకి ఆ కట్ ఆఫ్ అన్నదే మనకి చేత కాదు. మనం ఇక్కడ స్టిల్ వి క్యారీ దాట్. ఓకే, అదొక్కటి మనం ఒక రకంగా చెప్పాలంటే మనం కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఏదైతే అంటామో అక్కడది పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నో మోర్ డిస్కషన్ అబౌట్ ఆఫీస్. సాధారణ ఇంటికి వచ్చింది, మా ఆఫీస్ అయింది, మా బాస్ ఇలా అన్నాడు, వీళ్ళు ఇలా అయ్యారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వస్తుంది. ఇక్కడ మీకు ఇంటి వాతావరణం అనేది దెబ్బతింటుంది. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అనేది మీకు ఇంట్లో కనిపించదు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచన, ఇల్లు, మీరు, పని, అది. నేను ఈ మొత్తం దాంట్లో నేను అగైన్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కొంత సమయం వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి. మనం ఇందాక చెప్పిన 3Hలో ఏది వాళ్ళు పాటించరు. హెల్త్ గురించి పట్టించుకోరు, వాళ్ళ హైజీన్ గురించి పట్టించుకోరు, హాబీస్ గురించి పట్టించుకోరు. మీరు ఏదైనా చూడండి, వాళ్ళు అందరే అయిన తర్వాత వాళ్ళు హాబీస్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఏమో ఎప్పుడో ఉండేదండి. నేను చాలా మందిని అడుగుతాను, ఈ మధ్యన
చాలా మంది వర్కింగ్ లేడీస్ కౌన్సిలింగ్కి వస్తున్నారు, ఎందుకంటే ఇదే ఈ బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. అడిగితే మీకు ఏదైనా హాబీస్ ఉన్నాయంటే, ఏదో మేడం చిన్నప్పుడు ఎప్పుడో చేశాను, నాకు అసలు ఏం గుర్తులేదు, నాకు ఇప్పుడు ఏదైనా గుర్తొస్తే నా ఇల్లు నా ఇదే కదా. సో మిమ్మల్ని మీరు ఒక్కసారి మీకు మీరు పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. సో నేను ఆ హెల్త్ గురించి హెల్త్ అంటే అట్లీస్ట్ నేనేం చెప్తానంటే ఒక 10 నిమిషాలు రోజులో 24 గంటల్లో అసలు నేనేంటి, నేనేం చేస్తున్నాను ఒకటే క్వశ్చన్ చేసుకుని వాళ్ళ దాని గురించి వాళ్ళు కానీ ఒక 10 నిమిషాలు ఏ పని చెయ్యకుండా రిలాక్స్డ్గా ఉండండి వితౌట్ ఎనీ గిల్ట్. అది చాలా అవసరం. ఎప్పుడైతే ఇలా ఉన్నారో మీకు మళ్ళీ న్యూ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఆ 10 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అవ్వడం అనేది చాలా పాపం కింద ఫీల్ అయ్యే చాలా మంది ఉన్నారు. వర్కింగ్ లేడీస్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు రెండు కూడా సైమల్టేనియస్లీ బాగా మేనేజ్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడి గురించి మాట్లాడతాం కదండి. ఏది ఎక్కువైనా కూడా రెండోది ఇంబ్యాలెన్స్ అవుతుంది. మీరు ఒకవేళ వెళ్తున్నారు అనుకోండి, ఒక దాంట్లో ఎక్కువైనప్పుడు రెండో దాన్ని తక్కువ. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే మాత్రం మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని, వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అని అనుకున్నప్పుడు ఈ వర్క్ చేయాల్సినప్పుడు వర్క్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. దాని టైంలో మీరు వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ చేసే ప్రతి పని చిన్నదైనా పెద్దదైనా కూడా విత్ ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయండి, విత్ కమిట్మెంట్తో చేయండి. సో ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీతో చేస్తారో ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇంటి పని చేస్తున్నప్పుడు కూడా మీ కర్తవ్యాన్ని, మీ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్గా పూర్తిగా డెడికేటెడ్గా చేయండి. ఎప్పుడైతే దీన్ని డెడికేటెడ్గా చేస్తారో ఈ హ్యాపీనెస్ స్పిల్ ఓవర్ అంటాం మనం. ఇక్కడున్న హ్యాపీనెస్ అక్కడికి వెళ్తుంది, అక్కడున్న హ్యాపీనెస్ ఇక్కడికి వస్తుంది. చేయడం వల్ల మాత్రం ఎక్కడ బ్యాలెన్స్ ఉంది. కానీ ఇక్కడున్న హ్యాపీనెస్ని అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడున్న హ్యాపీనెస్ని ఇక్కడికి తీసుకురండి. అంతేగాని అక్కడున్న కష్టాలని నష్టాలని ఇక్కడికి వద్దు, ఇక్కడున్న కష్టాలు నష్టాలని అక్కడికి తీసుకెళ్ళకండి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే ఆఫ్ బ్యాలెన్సింగ్ అండి. అండ్ ముఖ్యంగా మహిళలకి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో వాళ్ళకి ఏం చెప్తారు? వర్క్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఇంపార్టెంట్, అందరికన్నా మీరు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మీకు మీరు చాలా తెలియాలి. మీకు మీరు కనుక చూసుకోకపోతే చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అది మాత్రం చాలా, ఇంకా నేను చాలా కేసెస్ చూస్తున్నాను. ఏంటంటే అంత నెగ్లెక్ట్ చేసి పిల్లలు చూస్తారు, వీళ్ళు చూస్తారు అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకు చేయడానికి ఏమి ఉండరు. సో ముందు మీ హెల్త్ చూసుకుని మీరు ప్రాపర్గా ఉన్నాను, నాకు నేను ఇంపార్టెంట్, నాకు చాలామంది ఏంటంటే నేను నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు మేడం, కాదు, మీకు మీరు ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యారో అప్పుడే మిగతా వాళ్ళు కూడా మీరు ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఫీలింగ్ బిలీవ్ చేయండి, మీరు చాలా ఇంపార్టెంట్, మీకు లేకపోతే ప్రపంచం నడవదు అన్నది మాత్రం ఫీల్ అవ్వండి. అదే బయట వాళ్ళు కూడా చెప్పండి. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఇంటిని ఆఫీస్ని సమన్వయం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడపడం ఎలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చినందుకు. సో ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.